Good afternoon, students. Welcome to the online class of AB and Paleontology. Today's topic is comparative anatomy. Today's topic is comparative anatomy, and another topic is adaptive radiation. So, in this class, I would like to complete two topics. And first one is comparative anatomy. Comparative anatomy. See, comparative anatomy means study of similarities and differences. Study of similarities and differences in the anatomy of different species. Anatomy of different species. Study of similarities and differences in the anatomy of different species. అంటే anatomy అంటే ఏంటి? Anatomy means the study of internal structures of the animals. యానిమల్స్ బాడీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి స్టడీ చేయడాన్ని అనాటమీ అంటారు. సో ఇక్కడ కంపారిటివ్ అనాటమీ అంటే డిఫరెంట్ స్పీషీస్ అంటే డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ స్పీషీస్కి సంబంధించినవి వాటిలో ఉండేటువంటి ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ యొక్క సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ని స్టడీ చేయడాన్ని కంపారిటివ్ అనాటమీ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ. సో అది కంపారిటివ్ అనాటమీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ this comparative anatomy helps the classifying the animals in the classification. ఈ ఆర్గాన్స్ యొక్క లేదా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క స్ట్రక్చర్స్ యొక్క కంపారిటివ్ తీసుకుని ఆ కంపారిటివ్ని బట్టి సిమిలారిటీస్ని బట్టి డిఫరెన్సెస్ని బట్టి ఆ యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్ చేసి ఆ యానిమల్స్ని దానికి సిమిలర్గా ఉన్నటువంటి గ్రూపులోనికి అరేంజ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగా క్లాసిఫై చేయడానికి యానిమల్స్ని ఈ కంపారిటివ్ అనాటమీ అనేటువంటిది ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటి చూస్తే దీంట్లో సిమిలర్ బోన్ స్ట్రక్చర్స్ ఇన్ ఫోర్ లింబ్స్ ఆఫ్ క్యాట్, వేల్స్ అండ్ bat and humans యొక్క just one second. హ్యూమన్స్ యొక్క అలాగే మిగతా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మిగతా యానిమల్స్ క్యాట్ తర్వాత బ్యాట్, వేల్స్ అండ్ హ్యూమన్స్ వీటిలో అన్నిటిలోనూ ఫోర్ లింబ్స్ చూస్తే ఫోర్ లింబ్స్ అంటే తెలుసుగా FORE. ఫోర్ లింబ్స్ అంటే ముందు కాళ్ళని పరిశీలిస్తే ఆ ముందు కాళ్ళలో అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్గా ఉంటుంది. ఎనాటమీ పరంగా చూస్తే ఎనటామికల్గా చూస్తే అన్నిటిలోనూ స్ట్రక్చర్ పరంగా ఒకే విధంగా ఉంటాయి అన్నీ. సో దాన్ని బట్టి వీటన్నిటికీ సిమిలారిటీస్ ఉన్నాయి, వీటన్నిటికీ ఎక్కడ ఒక సిమిలారిటీ ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆల్ దీస్ యానిమల్స్ బిలాంగ్స్ టు మ్యామల్స్. క్యాట్ అవ్వచ్చు, బ్యాట్ అవ్వచ్చు, వేల్ అవ్వచ్చు, హ్యూమన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే యానిమల్స్, హ్యూమన్ అందరూ కూడా ఏంటంటే బిలాంగ్స్ టు ది మ్యామల్స్. వీటన్నిటినీ కూడా ఆ కంపారిటివ్ ఎనాటమీ వాటి యొక్క ఫోర్ లింబ్స్లో ఉన్నటువంటి బోన్స్ యొక్క సిమిలారిటీని బట్టి ఈ యానిమల్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మ్యామల్స్ అనేటువంటి గ్రూప్లోకి పెట్టారు. దాంతోపాటుగా ఏంటంటే మెమరీ గ్లాండ్స్ ఉండడం, ప్రజెన్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్ అండ్ గివ్ మిల్క్ టు ది యంగ్ వన్స్. మెమరీ గ్లాండ్స్ కలిగి ఉండడం, అలాగే ఆ మెమరీ గ్లాండ్స్ తోటి వాటి యొక్క పిల్లలకి మిల్క్ ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ కంపారిటివ్ అనాటమీ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వీటన్నిటి కూడా దీస్ యానిమల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది మ్యామేలియా గ్రూప్. మ్యామల్స్ అనేటువంటి గ్రూప్లోనికి అరేంజ్ చేశారు. Next, there are three concepts in comparative anatomy.
కంపారిటివ్ అనాటమీలో 3 కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. కంపారిటివ్ అనాటమీ ఒకటి ఫస్ట్ హోమోలాగస్ స్ట్రక్చర్స్, సెకండ్ ఎనలాగస్ స్ట్రక్చర్స్, థర్డ్ హోమోప్లాస్టిక్ స్ట్రక్చర్స్ అనే త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ హోమోలాగస్ స్ట్రక్చర్స్, సెకండ్ ఎనలాగస్ స్ట్రక్చర్స్, థర్డ్ హోమోప్లాస్టిక్ స్ట్రక్చర్స్ అనే 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటే ఇన్ సమ్ ఆర్గాన్స్, ఇన్ సమ్ స్ట్రక్చర్స్ దే ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్. They are structurally or anatomically similar, but they perform different functions. అంటే స్ట్రక్చరల్గా ఎనటామికల్గా సిమిలర్గా ఉండి ఒకే రకంగా ఉండి వేరే వేరే ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేసేటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోమోలాగస్ ఆర్గాన్స్ లేదా స్ట్రక్చర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎనటామికల్గా స్ట్రక్చరల్గా ఫార్మేషన్ పరంగా ఆరిజిన్ పరంగా సేమ్, బట్ దే పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అవి వేరే వేరే పనులు చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 4 limbs ఆఫ్ క్యాట్స్, వేల్స్ అండ్ మ్యాన్. 4 limbs ఆఫ్ క్యాట్స్, పిల్లి యొక్క ముందు కాళ్ళు చూస్తే అవి పరిగెత్తడానికి ప్లస్ ఏదైనా యానిమల్స్ ఉంటే దానికి ప్రేస్, ఏవైతే ఎలకలుగా ఏమనంటే వాటిని చంపి గోరులతోటి చీల్చి తినడానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి క్యాట్ వాళ్ళు. అదే బేల్లో 4 limbs అంటే దానికి మెయిన్గా ఏంటంటే ఫ్లిప్పర్స్. వేల్లో ఏంటంటే 4 limbs ఏంటంటే ఫ్లిప్పర్స్ అంటే వాటర్లో ఇలా కొట్టి నీటిని పైకి లేస్తూ ఉంటుంది. నీటిని కొట్టి టచ్ చేసి పైకి లేస్తూ ఉంటుంది. ఇలా వాటర్లో స్విమ్ చేయడానికి ఫ్లిప్పర్స్ అనేటువంటి హెల్ప్ చేస్తూ ఉంటుంది దాన్ని వేల్స్కి. అలాగే బ్యాట్లో చూసామనుకోండి, బ్యాట్లో అయితే అవి ఫ్లయింగ్కి హెల్ప్ చేస్తుంటాయి. పెటాజివ్ అంటారు దాన్ని. వింగ్స్, బ్యాట్లో ఉండేటువంటి వింగ్స్ ఫ్లయింగ్కి హెల్ప్ చేస్తుంటాయి, గాల్లోకి ఎగరడానికి. అలాగే హ్యూమన్స్లో 4 limbs అంటే ఏంటి? చేతులు అనేటువంటి మనకు దేనికి హెల్ప్ చేస్తుంటాయి? పట్టుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అది అలాగా వీటన్నిటిలోనూ కామన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అన్నిటిలోనూ ఎనటామికల్గా అంటే స్ట్రక్చరల్ పరంగా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా 4 limbs అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. బట్ ఇన్ ఫంక్షనల్లీ దే ఆర్ డిఫరెంట్. ఫంక్షన్ పరంగా చూస్తే ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తూ ఉంటుంది. క్యాట్లోనేమో పరిగెత్తడానికి, అలాగే టీరింగ్ యానిమల్స్ని చంపి తినడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. బ్యాట్లోనేమో గాల్లోకి ఎగరడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. వేల్స్లోనేమో స్విమ్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి సీలో. హ్యూమన్లో అయితే హోల్డింగ్, పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంటాయి, క్యాచింగ్ అండ్ హోల్డింగ్. సో అది దాన్నే హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ది ఎనలాగస్ స్ట్రక్చర్స్. ఎనలాగస్ అంటే స్ట్రక్చరల్లీ సమ్ ఆర్గాన్స్ ఆర్ డిఫరెంట్. స్ట్రక్చరల్లీ అంటే ఎనటామికల్ సమ్ ఆర్గాన్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఫంక్షనల్లీ దే ఆర్ సిమిలర్. అంటే ఏర్పడే దాన్ని బట్టి స్ట్రక్చరల్ పరంగా అలాగే వాటిలో ఉండేటువంటి ఎనటామికల్ పరంగా కొన్ని ఆర్గాన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వేరేగా ఉంటాయి. బట్ ఫంక్షనల్గా చూస్తే మాత్రం రెండు ఒకటే. ఎగ్జాంపుల్ చూడండి, వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై, వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ లేదా బటర్ఫ్లై, వింగ్స్ ఆఫ్ బర్డ్స్. బటర్ఫ్లైలో వింగ్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయి. బర్డ్లో కూడా రెక్కలు ఉంటాయి. ఆ రెండింటిని కంపేర్ చేసి చూస్తే బర్డ్స్లో ఆ రెక్కల పైన ఫెదర్స్ ఉంటాయి, ఏకలు ఉంటాయి, అలాగే దాంట్లో బోన్స్ ఉంటాయి. కానీ బటర్ఫ్లై యొక్క రెక్కల్లో మాత్రం, వింగ్స్లో మాత్రం ఎక్కడా కూడా ఎముకలు ఉండవు, బోన్స్ ఉండవు, దానిపైన ఫెదర్స్ ఉండవు, ఏకలు ఉండవు. బట్ ఫంక్షనల్గా మాత్రం రెండు కూడా సేమ్. రెండు కూడా గాల్లోకి, ఎయిర్లోనికి ఫ్లై అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. రెండు కూడా బర్డ్లోనూ వింగ్స్ ఎయిర్లో ఫ్లై అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. బటర్ఫ్లైలో కూడా వింగ్స్ ఎయిర్లో ఫ్లై అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అది మెయిన్గా దాంట్లో. నెక్స్ట్ హోమోప్లాస్టిక్ స్ట్రక్చర్స్. హోమోప్లాస్టిక్ అంటే సమ్ స్ట్రక్చర్స్ దే ఆర్ లుక్ సిమిలర్ బట్ దే హ్యావ్ డిఫరెంట్ యాన్సిస్టర్స్. అంటే కొన్ని స్ట్రక్చర్స్ అనేటువంటి చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ వాటి యొక్క యాన్సిస్టర్స్ వేరు, వాటి యొక్క ఏర్పడే విధానాన్ని వేరుగా ఉంటాయి. స్ట్రక్చరల్గా చూడడానికి ఒకేలా ఉంటాయి రెండు కూడా, కానీ అవి ఏర్పడే విధానం.
ఫార్మేషన్ డిఫరెంట్, ఎనటామికల్గా డిఫరెంట్ ఉంటాయి, యాన్సిస్టర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అటువంటి దాన్ని హోమోప్లాస్టిక్ ఆర్గాన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ టైమ్స్ సమ్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ సమ్ రెప్టైల్స్ ది అండర్గోస్ క్యామోఫ్లేజ్. క్యామోఫ్లేజ్ అంటే ఏంటి? సరౌండింగ్స్ని బట్టి దాని యొక్క బాడీ కలర్ కూడా చేంజ్ చేసుకుంటాయి సరౌండింగ్స్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఊసరవెల్లి ఉందనుకోండి, కెమిలియాన్ అంటారు. అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి దాని యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది. బయట చెట్టులో ఉందనుకోండి, గ్రీన్ కలర్లో మారిపోతుంది. గ్రీన్ కలర్లో మారిపోయింది కదా అని చెప్పి ఆ చెట్టు యొక్క ఆ ట్రీ యొక్క లీఫ్ తర్వాత ఈ కెమిలియాన్ రెండు సిమిలర్ కాదు. ఇది వేరు అది వేరు. గ్రీన్ కలర్గా ఉన్నప్పటికీ అది వేరు ఇది వేరు. అది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది లీఫ్, ఇదేమో ఫోటోసింథసిస్ జరుపుకోదు. జస్ట్ ఏంటంటే కలర్ చేంజ్ అయింది అంటున్నాడు. సో అలాంటి వాటిని హోమోప్లాస్టిక్ ఆర్గాన్స్ అని చెప్పి స్ట్రక్చర్స్ అని పిలుచుకుంటాం. సో అది అన్రిలేటెడ్ స్పీషీస్ అండ్ సిమిలర్ ఎన్విరాన్మెంట్ సిమిలర్ స్ట్రక్చర్స్ అంటే ఒక్కోసారి వేరే వేరే స్పీషీస్ అయినప్పటికీ ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు వాటి మధ్య కొన్ని సిమిలారిటీస్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. వేరే వేరే స్పీషీస్ అవి సంబంధం లేదు, కానీ ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు వేరే వేరే స్పీషీస్ అయినప్పటికీ వాటికి కొన్ని సిమిలారిటీస్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో అది హోమోప్లాస్టిక్ ఆర్గాన్స్ అని చెప్పి స్ట్రక్చర్స్ అంటే. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ కంపారిటివ్ అనాటమీ. నెక్స్ట్ అడాప్టివ్ రేడియేషన్ అంటే అడాప్టివ్ రేడియేషన్స్ అంటే ఆర్గానిజమ్స్ డైవర్సిఫై ఫ్రమ్ యాన్సిస్టర్ స్పీషీస్ ఇంటూ మెనీ స్పీషీస్. ఒక యాన్సిస్టర్ స్పీషీస్ ఉన్నాయి, ఆ యాన్సిస్టర్స్ నుంచి నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటివి డైవర్సిఫై అవడం. డైవర్సిఫై అంటే ఫార్మేషన్ అవడం. ఒకటే యాన్సిస్టర్ ఉంది, ఆ యాన్సిస్టర్స్ నుంచి 2 స్పీషీస్ వచ్చాయి, ఆ రెండింటి నుంచి ఇంకొక 4 స్పీషీస్ వచ్చాయి, ఆ 4 నుంచి ఇంకొక 8 వచ్చాయి, ఆ 8 నుంచి మళ్ళీ ఇంకొక 16 స్పీషీస్ వచ్చాయి. అలా ఒకే యాన్సిస్టర్ నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటివి డిసెండెంట్స్గా ఉంటే కనుక దాన్ని అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి ముఖ్యంగా చూస్తే ఎగ్జాంపుల్స్ ఏంటంటే డార్విన్ ఫించ్ బర్డ్స్. డార్విన్ ఫించెస్ అనేటువంటివి చూస్తే మనకి దీంట్లో డార్విన్ ఫించెస్ అనేవి డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. దాంట్లో డార్విన్ ఫించెస్ అనేవి డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డార్విన్ ఫించెస్ ఉంటాయి. ఫించ్ అంటే ఏంటి? బర్డ్స్. అవి డార్విన్ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఎక్కడ డార్విన్ ఐడెంటిఫైడ్ దీస్ ఫించ్ బర్డ్స్ ఇన్ ది గెలాపాగస్ ఐలాండ్స్. గెలాపాగస్ ఐలాండ్లో ఈ ఫించ్ బర్డ్స్ని డార్విన్ ఐడెంటిఫై చేశారు కాబట్టి వీటికి డార్విన్ ఫించ్ బర్డ్స్ అని చెప్పి పేరు వచ్చింది. అక్కడ ఆ డార్విన్ ఫించెస్ని చూస్తే అవి డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి ఫించ్ బర్డ్స్లో. అవన్నీ ఆ డిఫరెంట్ స్పీషీస్ అయినా సరే అవి ఒక గెలాపాగస్ ఐలాండ్లో ఉన్నప్పుడు వాటి మధ్య అన్నీ కూడా సిమిలర్ స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే బీక్లో కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి డార్విన్ ఫించెస్ నుంచి ఒరిజినల్ డార్విన్ ఫించ్ యాన్సెస్టర్ బర్డ్స్ ఏవైతే వాటి నుంచి నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటివి ఫార్మేషన్ అయ్యి గెలాపాగస్ ఐలాండ్ నుంచి డిఫరెంట్ ఐలాండ్స్కి అవన్నీ కూడా మైగ్రేట్ అయ్యి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అది అడాప్టివ్ రేడియేషన్లో బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్లిడ్ ఫిషెస్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికా. సిక్లిడ్ ఫిషెస్ ఈస్ట్ ఆఫ్రికాలో సిక్లిడ్ అనేటువంటి ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈస్ట్ ఆఫ్రికాలో ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్లో ఈస్ట్ ఆఫ్రికాలో సిక్లిడ్ అనేటువంటి ఫిషెస్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫిషెస్ కూడా దాని యొక్క సైజుల్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సుమారుగా ఏంటంటే మ్యాక్సిమం 2000 స్పీషీస్ ఆఫ్ సిక్లిడ్ ఫిషెస్ వర్ సో ఫార్ ఐడెంటిఫైడ్. ఒకే యాన్సిస్టర్ నుంచి డిఫరెంట్ అంటే దగ్గర 2000 స్పీషీస్ ఆఫ్ సిక్లిడ్ ఫిషెస్ని ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు. అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిసెండెంట్స్ కింద మారి అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లోకి అవి మైగ్రేట్ అవ్వడం అనేటువంటిది జరిగిందట. సో అది కూడా అడాప్టివ్ రేడియేషన్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా హనీ క్రేపర్స్ అనేటువంటి బర్డ్స్ ఉంటాయి కొన్ని. హవాయన్ హనీ క్రేపర్స్. హవాయి అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది, హవాయి.
ఆ హవాయి అనేటువంటి ఐలాండ్లో హనీ క్రేపర్స్ అనేటువంటి బర్డ్స్ ఉంటాయి. అవి కూడా ఒకే యాన్సెస్టర్స్ నుంచి ఫార్మేషన్ అయ్యి డిఫరెంట్ స్పీషీస్ కింద మారి డిఫరెంట్ ఏరియాస్లో అవన్నీ కూడా సర్వైవ్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా అడాప్టివ్ రేడియేషన్స్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇది దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఎలాగంటే ఈ రెండు టాపిక్స్ మనం ఈ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి కంపారిటివ్ అనాటమీ, సెకండ్ ఏంటంటే అడాప్టివ్ రేడియేషన్. ఈ రెండు కూడా ఈ క్లాస్లో కంప్లీట్ అయింది. దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ రెండు కూడా కొద్దిగా లార్జ్ యూనిట్స్ ఈ రెండు కూడా. మిగతా రిమైనింగ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు కూడా స్మాల్ యూనిట్స్ అయ్యి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ కంప్లీట్ ది సిలబస్ బికాస్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ సెమిస్టర్ 6th ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఆల్సో గివెన్ బై ది యూనివర్సిటీ. అందుకని తొందరగా కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కంపారిటివ్ అనాటమీ అలాగే అడాప్టివ్ రేడియేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు కూడా. షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఐ క్వశ్చన్ కానీ కంపల్సరీగా దీంట్లోంచి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీంతో థర్డ్ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. థర్డ్ యూనిట్ చాలా సింపుల్. ఇది ఆల్రెడీ ఇకాలజీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి సేమ్ దీంట్లో మళ్ళీ థర్డ్ యూనిట్లో వచ్చి ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్, టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్, ఇవన్నీ కూడా దాంట్లో మళ్ళీ దీంట్లో ఉంటుంది. అది కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.